పసిబిడ్డ పుట్టిన క్షణం ప్రపంచంలోనే మధురమైన అద్భుతం. ఆ చిన్న చేతులు మొదటిసారి కదిలినప్పుడు, ఆ చిన్న ఊపిరి మొదటిసారి నిండినప్పుడు జీవం అనే అక్షరానికి అర్థం లభిస్తుంది. ప్రతి తల్లి గుండె చప్పుడు ఆ బిడ్డ ఊపిరితో కలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఆ చిన్నారి జీవిత పోరాటం మొదటి రోజునే మొదలవుతుంది. జననం తర్వాత ఇన్ఫెక్షన్ అనే శత్రువు ఆ బిడ్డను తాకుతుంది. అప్పుడు వైద్యులు దేవతలుగా మారి ఆ చిన్న ప్రాణం కోసం నిరంతరం పోరాడతారు. ఇప్పటివరకు ఇలాంటి ఇన్ఫెక్షన్లకు దీర్ఘకాలం యాంటీబయాటిక్ మందులు వాడడం ఒక పద్ధతిగా ఉంది. కానీ ఎక్కువ కాలం మందులు ఇవ్వడం వల్ల మరొక సమస్య మొదలవుతుంది. అదే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అంటే బ్యాక్టీరియా మందుకు అలవాటు పడ్డం, ఇక మందు పనిచేయకపోవడం. ఇదే పెద్ద ప్రమాదం. ఇప్పుడు భారతీయ నియంటాలజీ నిపుణులు ఒక అద్భుతమైన పరిశోధనతో ప్రపంచానికి కొత్త ఆశ చూపారు. ఫెర్నాండెస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సాయి కిరణ్ సహా భారత వైద్య బృందం చేసిన ఈ అధ్యయనం లాన్సెట్ క్లినికల్ మెడిసిన్ అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమైంది. ఈ పరిశోధన చెబుతున్న సందేశం సులభమైనదే కానీ శక్తివంతమైనదే. పసిబిడ్డలకు ఎక్కువ కాలం మందులు అవసరం కాకపోవచ్చు. తక్కువ రోజుల చికిత్సతోనే చాలా ఇన్ఫెక్షన్లు నయం కావచ్చు. ఆశ అనే పదానికి కొత్త అర్థమిచ్చిన ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో కొత్త మార్గాన్ని చూపుతోంది. ఈ పరిశోధన వెనుక ఉన్న ఆలోచన చాలా లోతైనది. యాంటీబయాటిక్స్ ప్రాణాలను కాపాడుతాయి, కానీ వాటిని ఎక్కువగా లేదా ఎక్కువ రోజుల పాటు వాడితే శరీరానికి హాని చేస్తాయి. పసిబిడ్డల శరీరం చాలా సున్నితమైనది. అందుకే అవసరానికి మించి మందులు ఇవ్వడం వల్ల చెడు జరుగుతుంది. వైద్యులు ఎప్పటినుంచో అనుమానిస్తున్నారు, బహుశా తక్కువ రోజుల చికిత్స చాలు అని. కానీ దానికి బలమైన సాక్ష్యాలు లేవు. ఇప్పుడు ఈ అధ్యయనం ఆ సాక్ష్యాన్ని అందించింది. ఈ పరిశోధనలో నిపుణులు పలు ఆసుపత్రుల వివరాలను సేకరించి విభిన్న రకాల ఇన్ఫెక్షన్లకు ఇచ్చిన చికిత్స కాలాన్ని పరిశీలించారు. తక్కువ రోజుల మందులు ఇచ్చిన బిడ్డలు ఎక్కువ రోజుల మందులు తీసుకున్న బిడ్డలతో పోల్చినప్పుడు ఫలితాలు దాదాపు సమానంగా కనిపించాయి. వారు బయోమార్కర్లు అనే ఒక కొత్త పద్ధతిని పరిశీలించారు. ఇది రక్తంలో ఇన్ఫెక్షన్ తగ్గుతుందా లేదా అన్నది తెలిపే ఒక సంకేతం. ఈ పరీక్షలు నెగిటివ్గా మారినప్పుడు వైద్యులు చికిత్స ఆపవచ్చు అని వారు సూచించారు. ఈ పరిశోధన ఫలితాలు వైద్య రంగానికి కొత్త దిశ చూపుతున్నాయి. సుమారు 7 రోజుల యాంటీబయాటిక్ చికిత్స చాలినట్లే ఉంది. 15 రోజుల చికిత్సతో సమానమైన ఫలితాలు కనపడుతున్నాయి. కానీ 3 రోజుల లేదా 5 రోజుల చికిత్స మధ్య తేడా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. మూత్రపిండ ఇన్ఫెక్షన్, మెదడు ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు మాత్రం మరిన్ని అధ్యయనాలు అవసరమని వారు చెబుతున్నారు. ఈ పరిశోధన ప్రభావం చాలా పెద్దది. పసిబిడ్డల ప్రాణాలను కాపాడమే కాకుండా యాంటీబయాటిక్ దుర్వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ రోజుల చికిత్స అంటే మంచిది. రోగులు త్వరగా కోలుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆసుపత్రి ఖర్చులు తగ్గుతాయి, మందుల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. ముఖ్యంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ లాంటి సమస్యను ఇది నియంత్రిస్తుంది. ఈ విజయానికి వెనుక ఉన్న భారత వైద్యుల కృషి దేశానికి గర్వకారణం. పసిబిడ్డల కోసం నిస్వార్థంగా కృషి చేస్తున్న నియంటాలజీ నిపుణులు ఇప్పుడు ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారు. ఫెర్నాండెస్ హాస్పిటల్ వైద్యుల భాగస్వామ్యం ఆ ప్రతిష్టను మరింత పెంచింది. భారత్ నుంచి వచ్చిన ఈ పరిశోధన ఇప్పుడు ప్రపంచ వైద్య రంగంలో ఒక కొత్త చర్చకు నాంది పలికింది.